డియర్ ఫ్రెండ్స్, ఇది 2018 మోడల్ క్రిస్టా, టొయోటా క్రిస్టా. ఈ కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే సస్పెన్షన్ సౌండ్, స్టీరింగ్ సౌండ్ బాగా వస్తుంది, వెహికల్ కూడా 3-4 కూర్చుంటే ఎత్తేస్తుంది అని కంప్లైంట్. ఒక 5 కూర్చున్నా కూడా వెనక వైపు బాగా డౌన్ అవుతుంది. అయితే మేము టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాం. అతను చెప్పినట్టే సౌండ్లు వస్తున్నాయి, డౌన్ కూడా అవుతుంది. అయితే ఓపెన్ చేసేసి మేము చూస్తున్నాం. ఇందులో ఈ షాక్ అబ్జర్వర్స్ బాగా వీక్ అయిపోయినాయి, అందుకోసమే ఇది డౌన్ అవుతుంది 5-6 కూర్చుంటే. ప్లస్ ఈ సస్పెన్షన్ బుషెస్, లోయర్ ఆర్మ్ బుషెస్, అప్పర్ ఆర్మ్ బుషెస్, స్టీరింగ్లో బాల్ జాయింట్, టైర్ హ్యాండ్లు ఇవన్నీ డ్యామేజ్ అయినాయి. అవన్నీ తీసి ఒరిజినల్ షోరూమ్ మీద తీసుకొచ్చిండ్రు. మొత్తం ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇవన్నీ లేత్ మిషన్ తీసుకుపోయి ప్రెస్లో ఆ బుషెస్ తీసేసి కొత్త బుషెస్ ప్రెస్లోనే ఫిట్ చేసి తీసుకురావాలి. అందుకోసం ఇది లేత్ మిషన్కి పోతున్నాయి. ఇందులో మనం ఆలోచించాలంటే ఈ 1,30,000 కిలోమీటర్లకి క్రిస్టాలో కానీ ఇన్నోవాలో కానీ ఈ సమస్య రాకూడదు. నార్మల్గా అయితే రాదు. ఎందుకంటే వీటి లైఫ్ దగ్గర 2 లక్షల కిలోమీటర్ వరకు వస్తుంది, 2 పైనే వస్తుంది. మరి ఈ వెహికల్ రావడానికి కారణం ఏంటంటే వీరికి ఊరు బయట ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీకి వారానికి 2-3 సార్లైనా పోయి ఇచ్చే పని ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర లాస్ట్ 10-12 కిలోమీటర్లు బాగా రఫ్ రోడ్డు ఉంది. కంకర రాళ్ళు, మట్టి రోడ్డు, గుంతలు, వర్షాలు పడితే మరీ పెద్ద గుంటలు. ఈ రోడ్ల నుంచి కంపల్సరీ పోవాల్సిన పరిస్థితి, ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. అందుకోసమే ఇది అక్కడ రెగ్యులర్ తిరగడం వల్ల ఆ డ్యామేజ్ అనేది ఆ రోడ్డు వల్ల జరిగింది. అందుకోసమే ఇది ఇంత త్వరగా ఈ వర్క్ వచ్చింది. లేకపోతే ఇంకొంచెం 2,50,000 కిలోమీటర్లకు వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇవన్నీ మార్చేస్తున్నాం. మార్చినాక మీకు కంప్లీట్ చేసినాక వీడియో కంటిన్యూషన్ చూపిస్తాం. ఈ సస్పెన్షన్ పార్ట్స్, బుషెస్, మెటాలిక్ బుషెస్, బాల్ జాయింట్స్ ఇవన్నీ కస్టమర్ షోరూమ్ నుంచి తీసుకొచ్చారు ఒరిజినల్. ఇవన్నీ లేత్ మిషన్ మీద ఓపెన్ చేయాలి, మళ్ళీ లేత్ మిషన్ మీద ఫిట్ చేయాలి. ఈ షాక్ అబ్జర్వర్ కూడా మొత్తం ఫిట్టింగ్ అంతా మిషన్ లో ఫిట్ చేసేసి ఈ బాల్ జాయింట్ కూడా ప్రెస్ చేసినాక ఈ లెఫ్ట్ సైడ్ లోయర్ ఆర్మ్, అప్పర్ ఆర్మ్, షాక్ అబ్జర్వర్ ఈ సెట్, రైట్ సైడ్ కూడా ఇదే విధంగా లోయర్ ఆర్మ్, అప్పర్ ఆర్మ్, షాక్ అబ్జర్వర్, బాల్ జాయింట్ ఈ సెట్ మొత్తం ఫిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది కొన్ని పార్ట్స్ మాత్రమే డ్యామేజ్ అయినాయి, మిగతా కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్ ఏమైనా ఈ మాటికి మళ్ళీ ఇప్పుడు పెట్టడం వద్దు, యాజ్ గా మొత్తం ఒకేసారి సెట్ మొత్తం మార్చేస్తే నాకు వేరే పనులు ఉంటాయి, అంత తీరిగ్గా వర్క్షాప్ రావడానికి కుదరదు అన్నాడు. అందుకనే మొత్తం మార్చేస్తున్నాం. ఈ ఇన్నోవా క్రిస్టాలో సస్పెన్షన్ వర్క్, స్టీరింగ్ కంప్లీట్ అయిపోయింది. షాక్ అబ్జర్వర్ అవన్నీ మార్చేసాం. మొత్తం బుష్కిట్ అవన్నీ మీరు వీడియోలో చూసి ఉంటారు. అది అయిపోయినాక ఇప్పుడు మేము టెస్ట్ డ్రైవ్ వెళ్ళేసి వచ్చాం. లాంగ్ డ్రైవ్ ఒక 20-30 కిలోమీటర్స్ కూడా వెళ్ళొచ్చాం. పర్ఫెక్ట్గా నడుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఆ ఎత్తేసుడు కానీ అది కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఆ టైర్స్ మొత్తం మార్చేస్తున్నారు. 4 టైర్లు మార్చుకొని అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ అనే వర్క్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఇది పర్ఫెక్షన్కి వస్తుంది. అప్పుడు మీరు ఎంత లాంగ్ డ్రైవ్ అయినా, ఎంత స్పీడ్ అయినా పోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వర్క్, సస్పెన్షన్ వర్క్ అనేది ఈ బండిలో కంప్లీట్ అయిపోవడం జరిగింది. థ్యాంక్ యూ.